హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఓం నమ శివాయ. చూడండి, ఈరోజైతే నేనైతే మా శివయ్యకి మా పెరటిలో పూసిన చుక్కమల్లి పూలతో మాల కడుతున్నానండి. దవనము తెలుసా అండి, ఎంత బాగుందో చూడండి. నాకు చాలా ఇష్టం, చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా. మరవము, దవనం, మరవం అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇది మేమైతే విజయవాడ సైడు సంపంగి పువ్వు అంటాము, ఇక్కడైతే మనోరంజన పువ్వు అంటారు. ఇది తామర పువ్వు అండి. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క పేరు పిలుస్తారు ఒక్కొక్క ఊరిలో. ఇంక ఇవైతే మల్లెపూలండి. ఏంటి ఇన్ని పూలు ఇన్ని రకాలు అనుకుంటున్నారండి. చూడండి చుక్కమల్లి మా పెరట్లో ఎన్ని పూసినాయో. ఇంకా ఎక్కువ పూసాయి, ఫస్ట్లో బాగా పూసాయి, ఇప్పుడైతే తగ్గిపోయినాయండి. ఒక మూర వచ్చాయి, ఇప్పుడు అరమూర వస్తున్నాయి అనమాట. నేనైతే ఏ పువ్వులను వేస్ట్ చేయనండి. ఎక్కడున్నా సరే పూలు అనేవి చెట్టుకు అలా వదిలేయకూడదండి, వేస్ట్ చేయకూడదు, నా ఉద్దేశం అండి. నేనైతే కట్టి దేవుడికి పెడతానండి. చూడండి ఎంత బాగుందో. సంపెంగ మనోరంజన పువ్వు, మేము సంపెంగ అంటాం, ఇక్కడ నెల్లూరు సైడ్ మనోరంజని అంటారనమాట. ఇవన్నీ అయితే నిన్న మా అన్నయ్య వాళ్ళు వస్తుంటే తెప్పించుకున్నా నేను దేవుడి కోసమని. మా రామయ్యకి ఏకాంత సేవ జరిగిందండి. వీడియో అయితే పోస్ట్ చేయలేదు, కొంచెం అది లాంగ్ వీడియో చేయాలి, అందువల్ల పోస్ట్ చేయలేదండి. దవనం, మరవం, సంపెంగులు అవన్నీ తెప్పించుకొని ఇచ్చానండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా తెప్పించుకున్నానండి. అవన్నీ కొంచెం ఇంట్లో దేవుడికి పెట్టుకుందాం, సోమవారం కదండి ఇవాళ, మా శివయ్యకు పూజ చేసుకుందామని చెప్పి మా పెరట్లో పూలన్నీ కోసి కడుతున్నానండి. నేనైతే అట్లాగా, నాకు పూలు ఎక్కువగా ఇంట్రెస్ట్ అండి. ఏ పూజలు జరిగినా నేను అట్లా చేసుకుంటాను. ఆమెకేమమ్మా ఉందలేమమ్మా నీకేమమ్మా అనుకుంటాను, ఉండేది లేనిది పక్కన పెట్టేయండి, ఆ టయానికి ఆ దేవుడు నాకు ఇస్తాడు, అలా తెప్పించుకుంటాను. అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా నేను ధన్యవాదాలండి. ఎందుకంటే లేదు లేదు అనుకుంటా, నా మనసులో తెలిసినట్టుగా ఎవరో ఒక రూపంలో అయితే నాకు తెచ్చిస్తారండి. మనం డబ్బులు ఇచ్చేది ముఖ్యం కాదండి, మనకు ఆ వస్తువు మన దగ్గరికి చేరిందా లేదా, మన చేతుల నుంచి దేవుడికి వెళ్ళిందా అనేది నేను అనుకుంటానండి. ఇవాళ అయితే గురువుగారు ఒక చిన్న మాట అండి, గురువుగారు అయితే టీవీలో విన్నానండి, చాలా మంచిగా చెప్పారు. ఎవరి స్వార్థం వాళ్ళది. మనుషుల్ని ఏంటంటే ఇప్పుడు మన అవసరానికి ఉపయోగించుకుంటున్నారు, పక్క వాళ్ళని మన అవసరానికి ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళ ఏంటంటే అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. గురువుగారు అయితే భలే చెప్పారండి. నేను చెప్పగలిగింది, నాకు తెలిసింది ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించి అభిమానించే మనుషులను అయితే దూరం చేసుకోకండి ఎవరు కూడానండి. అందరికీ చెప్తున్నానండి, ఎవరిని ఉద్దేశించి కాదు, అది వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడువుకోవాల్సిన అవసరం లేదు. మనము చేశాం కాబట్టి మనకి ఇది వర్తిస్తుంది అనుకునే వాళ్ళకైతే అది తప్పకుండా అండి. పక్కన వాళ్ళని, ఎదుటి వాళ్ళని ఎప్పుడు చులకనగా చూడకూడదని నా ఉద్దేశం అండి. నేను అనుకున్నది చెప్తున్నాను. నేను ఇలా ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టి ఎవరికి నచ్చను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ దేవుడికి నేను గుర్తుంటానని నేను అనుకుంటున్నాను. దైవ 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 అది ఏంటంటారండి, దేవుడి ఆశీస్సులు అయితే నా మీద ఉంటాయండి. నేను అంత పెద్దగా మాట్లాడలేనండి, అని నాకు తెలియదు కూడా. ఏంటంటే ఒక మనిషిని బాధ పెట్టే ముందు మనము ఎలాంటి వ్యక్తిని బాధ పెడుతున్నామని అది ఒక్కటి అర్థం చేసుకోవాలండి. అంటే మనమే దేవతా స్వరూపులం కాదు, దేవుళ్ళం కాదు, మామూలు మనుషులం అండి. అందుకే అండి, ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మితే కనుక మనకి ఎక్కడికి పోదండి. నాకైతే వెనక ముందు బంధువులు స్నేహితులు ఎవ్వరు లేరండి, అందరూ అవమానపరిచేవాళ్ళే. ఆ అవమానం అనేది వాళ్ళ వరకు వస్తే ఎప్పుడైనా అర్థం అవుద్దని నేనైతే పక్కాగా నమ్ముతానండి. నాకు అనుభవం కూడా. నన్ను అవమానించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి దేవుడైతే తప్పక చూపిస్తున్నాడండి, చూపిస్తాడు కూడా. మనమైతే ఒకళ్ళని శపించేంత గొప్పవాళ్ళం కాదు, మామూలు మనుషులు. దేవుడికి అన్నీ తెలుసు, మనం తొందరపడ్డట్టు దేవుడైతే తొందరపడడండి. అందుకని నేను కొంతమందికి అయితే నేను చెప్తున్నానండి, ఎవరిని చులకనా భావంతో చూడవద్దు. ఎప్పుడు కూడా ఇష్టం ఉంటే మాట్లాడండి, లేకపోతే లేదు. ఒక మనిషి ముందు ఒక మనిషిని అవమానపరచద్దు. మీరు చెవులారా విని కళ్ళతో చూస్తే తప్పకుండా అడగండి, అంతేగాని కడుపులో ఒకటి పైకి ఒకటి అయితే ఉండకూడదండి. ఇది పొద్దున గురువుగారు స్పష్టంగా మనం మాట్లాడినట్టే మాట్లాడారు. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.